అందరికీ నమస్కారం. మనం చెప్పుకుంటున్నటువంటి లలితాపరా భట్టారిక స్వరూపానికి సంబంధించిన విషయం వృత్తాంతం చాలా పెద్దదని, అందువల్ల ఒకేసారి చెప్పడం కుదరదని, శివుడి కోపాగ్ని జ్వాలలో దగ్ధమైపోయినటువంటి మన్మధుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకొని ఇప్పుడు అక్కడి నుంచి మనం కథను ప్రారంభిద్దాం. ఇలా మన్మధుడు బూడిదైపోయాడు. తర్వాత కొన్నాళ్ళకి కైలాస పర్వతంలో రుద్రగణాలలో ఒకడైనటువంటి చిత్రకర్మ అనేటటువంటి వ్యక్తి ఆ మన్మధుడికి సంబంధించినటువంటి బూడిదని తీసుకొని బొమ్మగా తయారు చేసి ఆడుకుంటూ ఉన్న సమయంలో ఉన్నట్టుండి శివలీల చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఆ బొమ్మకి ప్రాణం వస్తుంది. ప్రాణం వచ్చినటువంటి అది కరచరణాదులతో ఒక వ్యక్తిగా మారి శివుడి దగ్గరికి వెళ్ళి చిత్రకర్మకి ఇద్దరికి ఒకేసారి నమస్కారం చేస్తాడు. చేసిన తర్వాత చిన్న కోరికలు కోరతాడు. కొన్నాళ్ళు తపస్సు చేసిన తర్వాత కోరికలు కోరతాడు. కోరిన కోరికలన్నింటినీ శివుడు తీర్చేసడంతో పాటు 66 సంవత్సరాల పాటు నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తావని ఆశీర్వదిస్తారు. అలా వరాలిస్తున్న సమయంలో ఈ విషయానంతా చూస్తున్నటువంటి బ్రహ్మ సిగ్గు సిగ్గు అనే అర్థం వచ్చే విధంగా భండ భండ అంటారు. అలా అనడంతో అతనికి ఆ భండాసుర, అసురుడు కాబట్టి అసుర లక్షణాలు ఉన్నవాడు కాబట్టి భండ అనే పేరుకి అసుర తగిలిచ్చి భండాసురుడిగా ఆయన దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. వెలుగొందుతూ ఉన్న సమయంలో ఇతన్ని సంహరించడానికి అమ్మవారు ఉద్భవించాలన్న విషయాన్ని మనం బాలాత్రిపుర సుందరి దాంట్లో చెప్పుకున్నాం కాబట్టి ఆ రకంగా అమ్మవారు చక్రరాజరథం అనేటటువంటి రథం మీద ఆరూఢురాలై ఆవిడ చిదగ్నికుండ సంభూత దైవకార్య సముద్యత, చిదగ్నికుండంలో నుంచి పుట్టి దైవకార్యం కోసమే వచ్చి చక్రరాజరథం అనేటటువంటి రథం మీద తాను ఈ మొత్తం లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కలుపుకొని మొత్తం శక్తి సైన్యంగా చేసి బండాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అది ఆవిడ యొక్క లక్ష్యం. అలా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరిని పుట్టించింది. తన కళ్ళ నుంచి ఒకళ్ళు, చెవుల నుంచి ఒకళ్ళు, అహంకారం నుంచి ఒకళ్ళు, తన కోపం నుంచి ఒకళ్ళు, తన చూపుల నుంచి ఒకళ్ళు, తన చక్రం నుంచి ఒకళ్ళు, తన శంఖం నుంచి ఒకళ్ళు, తన కపాలం నుంచి ఒకళ్ళు, అలా చాలామంది దేవతల్ని సృజించి ఆవిడ తీసుకొచ్చి శక్తి సైన్యాన్ని తయారు చేసింది. మొత్తం ఎంతమంది అంటే 6,40,000 మంది అనేది చిన్న మాట, ఇంకా చాలా ఉంది. కానీ ఇప్పుడు నేను ఆ విషయం చెప్పడం మొదలుపెట్టి మిమ్మల్ని లాగితే చెవుల నుంచి ఎవరు, శంకర్ నుంచి ఎవరు, పాశం నుంచి ఎవరు అని చెప్పడం మొదలు పెడితే నవరాత్రులు అయిపోతాయేమో అని చిన్న భయం, అంతే. కాబట్టి ఈ నవరాత్రులలో ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసంగా మనం ఈ పని చేస్తున్నాం. సింపుల్గా చెప్తున్నాం. అలా అందరు శక్తి సైన్యాన్ని సృజించుకొని మిగతా అందరినీ చంపేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత బండాసురుణ్ణి కూడా అమ్మవారు చంపేసింది. అక్కడతో బండాసుర వధ పూర్తి అయిపోయింది. ఇక్కడ మొదలవుతున్న అసలు విషయం ఏంటంటే లలితా సహస్రనామం ఎందుకు ఉపాసనా కారణమైంది. అసలు మన్మధుడు పునఃసృష్టి లేకుండా, మన్మధుడు అనేవాడు ఎవరికి కామం కలిగించకుండా సృష్టించకుండా ఉన్న సమయంలో అమ్మ తనలో నుంచి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక ప్యారలల్ యూనివర్స్, ఇంకొక ప్యారలల్ యూనివర్స్ని తయారు చేశారు. ఏది? ఇదే యూనివర్స్లో, ఈ ప్రపంచంలోనే ఒక ప్యారలల్ యూనివర్స్ తయారు చేశారు. ఇందాక నేను చెప్పాను కదా, కళ్ళ నుంచి ఒకళ్ళు, అహంకారం నుంచి ఒకళ్ళు, కపాలం నుంచి ఒకళ్ళు, జటాజూటం నుంచి ఒకళ్ళు, ఇలా అలా సూర్య చంద్ర అగ్ని కళ నుంచి పుడితే వద్దులేండి, నాకు మొదలు పెడితే చెప్పాలనిపిస్తుంది. కానీ దీని గురించి మాత్రమే, లలితాపరా భట్టారిక దివ్య స్వరూపం గురించి తప్పకుండా ఒకరోజు వీడియో చేస్తాను. కానీ ఇప్పటికి మాత్రం ఇంతవరకే. అమ్మవారు శక్తి సైన్యాన్ని సృజించుకుంది, మొత్తం చంపేసిందని చెప్పాను కదా. లలితా అమ్మవారు ఈ యొక్క మన్మధుడు అవకాశం లేని సమయంలో కూడా తను ప్యారలల్ యూనివర్స్ సృష్టించి బండాసురుడు లాంటి వాడిని చంపేసి తరువాత త్రిపురాసుర సంహారంలో కూడా అమ్మవారి శక్తి ఉపయోగపడి ఇలా మనల్ని లోకోద్ధరకారకంగా రక్షించగలిగింది. కాబట్టి అమ్మవారు సృష్టి చేయడమే కాదు, పునఃసృష్టి చేయగలదు. ఉన్న సృష్టిని ఆరోగ్యభరితంగా చూడగలదు. బ్రహ్మ, విష్ణు, శివ తత్వాలలో ఉన్నటువంటి ప్రధాన తత్వం లలితాపరా భట్టారిక స్వరూపం అని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మనం కృతజ్ఞతగా ఉండాల్సింది ఎందుకు అంటే, సృష్టి ఆగిపోయిన సమయంలో తన నుంచి సృష్టిని మొదలుపెట్టి తను లలితా త్రిపుర సుందరిగా నిలబడి మన లోకాలని మనల్ని కాపాడి ఈ రోజు కూడా ఆ ఉపాసన మంత్రాన్ని ఎవరు తీసుకుంటారో, ఆ బీజాక్షరాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మనసుల్లో లలితమైనటువంటి ఆలోచనలు కలగడంతో పాటు లలితాపరా భట్టారిక దివ్య స్వరూపం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకే ఈ వృత్తాంతంలో ఎటువంటి అమ్మవారికి ఏ చీర కట్టాలి, ఏ ప్రసాదం పెట్టాలి నేను చెప్పట్లేదు. అమ్మవారిని తలుచుకోవడమే గొప్ప, అమ్మవారి గురించి ఆలోచించడమే గొప్ప. ఇలా ఉన్న వాళ్ళని అమ్మవారు చేరదీయాలంటే ఒక్కటే కారణం,
నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇంకోడు ఎవడో నచ్చలేదన్నారని చెప్పి నీ ధర్మాన్ని నువ్వు తగ్గించుకోకు. ఇంకోడికి ఎవడో నచ్చిందని చెప్పి నీ ధర్మం దాటి ఉన్న విషయాలను నువ్వు ప్రోత్సహించకు. అందరికీ ఏదో నచ్చుతుంది, ఆ నచ్చడం కోసం మనకొద్దు. నీ ధర్మం ఏం చెప్పింది? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వివర్జితో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్తున్నారు రామచంద్రమూర్తి కూడా. శాస్త్ర ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రానికి వ్యతిరేకంగా కాకుండా ఉండే ఏ పనైనా నిలబడి చేసిన వాడికి లలితాపరా భట్టారిక దివ్య ఆశీస్సులు ఇవ్వగలదు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని నిలువెత్తు స్వరూపంగా కాపాడడానికి అమ్మవారు మీ చైతన్య రూపంలోనే ఎప్పుడు ఉంటుంది, మనందరినీ కాపాడుతుంటుంది. అలా కాపాడే అమ్మకి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ ఈరోజు వీడియో ఇంతవరకే. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.